హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వర్క్స్. నేను మీ వసుధ. ఈరోజు మీకైతే ఒక డిఫరెంట్ లొకేషన్ చూపిస్తానండి. యాక్చువల్గా 3 రోజులు వర్షం పడుతుంది కదండి వైజాగ్లో. అయితే ఇంకా మా ఫ్రెండ్ అయితే ఫిషరీ డిపార్ట్మెంట్లో అండి, తను ఎప్పటి నుంచో వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తుందండి. ఇంకా తను వర్షం కదండి డ్యూటీలో ఉండాలని చెప్పి వెళ్ళింది. సరేలే ఫిషెస్ ఎట్లనో తీసుకోవాలని ఉంది కదా అని చెప్పి నేను వెళ్ళానండి. అక్కడ ఫిషెస్ కొందామంటే వద్దు, బోట్ వస్తుంది, ఫ్రెష్గా బోట్లోని తీసుకొని కొందాము, అసలు చూద్దాము అని చెప్పి నాకు ఇంకా బీచ్లోకి తీసుకెళ్ళిందండి. వెళ్ళానండి. మేము వెళ్ళిన ఒక 5 మినిట్స్లోనే ఇదిగోండి బోట్ వస్తుంది. యాక్చువల్గా వీళ్ళు ఈ బోట్లో ఫిషెస్ పట్టడానికి ఎప్పుడో మార్నింగ్ 4 o'clock అట్లా వెళ్ళిపోతారంటండి. ఇంకా కొన్ని డేస్ అయితే ఒక 10 days ఉంటారంటండి ఆ బోట్లోనే. కుకింగ్ అంతా అవి పెద్ద పెద్ద బోట్లు అంటండి. ఇవి చిన్నదండి, చిన్న పడవ. ఇవి 1 dayలో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ లేదా ఆఫ్టర్నూన్కి వచ్చే విధంగా, నైట్ వెళ్ళి వచ్చే విధంగా ఉంటాయంటండి. ఇగో చూడండి, ఇలా బయటికి దీన్ని తీసుకొస్తారండి బోట్ని. అసలు ఎంతమంది ఉండాలంటే ఈ ఫిషెస్ పట్టడానికి. నేను అనుకునేదానండి ఒక బోటు, ఆ బోటు యొక్క ఓనరు, ఒక వర్కర్, అంతే, ఇద్దరు ఉంటే సరిపోతుందేమో అనుకున్నానండి. బట్ వీళ్ళు పడిన కష్టానికి నాకు అనిపించిందండి, ఇంక ఎప్పుడు ఫిషెస్ తీసుకున్నా సరే బేరం ఆడకూడదు, ఎంతైతే అంత కొనేసేయాలి అనిపించిందండి. బట్ ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే ఫిషెస్ అన్నీ చాలా తక్కువకి కొనుక్కుంటారండి. మన దగ్గరికి వచ్చి మాత్రం చాలా కాస్ట్ అమ్ముతున్నారు. ఇక్కడికి వచ్చినాకే నాకు తెలిసింది. ఈ గుండి చూడండి ఎంత చాలా చీప్గా ఉన్నాయండి. ఈ బుట్టలో ఉన్నవి మొత్తం అండి ఈ ఫిషెస్ అన్నీ కలిపంట ఒక 500, 700 ఇట్లనే తీసుకెళ్ళిపోతున్నారండి. ఆ పెద్ద ఫిష్ అయితే 300-400కి ఇచ్చేస్తున్నారండి. ఇంకా చూడండి ఇవి ఫ్రాన్స్, చూడండి ఎంత పెద్ద ఫ్రాన్స్ వచ్చాయో. పెద్దవి చిన్నవి అన్నీ ఒకే వలలో ఉంటాయంటండి. అవన్నీ వాళ్ళు ఏరుసుకొని బోట్ లోపల ఒక సపరేట్ ప్లేస్ ఉంటుందండి, వాళ్ళు పట్టిన ఫిషెస్ అన్నీ అందులో వేయడం కోసం. ఇగోండి ఇట్లా వంపేసి ఇందులో నుంచి చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అన్నీ సపరేట్ చేస్తూ ఇక్కడికి వచ్చి కావలసిన వాళ్ళు కొనుక్కుంటారండి. ఇంకా మనకి ఫిషెస్ అన్నీ అమ్ముతారు కదండి తెచ్చి సిటీస్లోకి, వాళ్ళు ఇక్కడి నుంచి డైరెక్ట్గా కొనేసుకొని తీసుకెళ్తారండి. వాళ్ళకైతే చాలా తక్కువ రేటుగా వస్తుంది. చూడండి అసలు కష్టపడే వాళ్ళకి ఎక్కువ ఉండటం లేదండి, మనీ చాలా తక్కువగా తీసుకుంటున్నారు. బట్ వీళ్ళ కష్టాన్ని చూస్తే అసలు వాళ్ళు ఎంత అంటే అంత ఇచ్చేయాలి అనిపిస్తుందండి. అంత కష్టం వీళ్ళకైతే ఇవి పట్టడం, తేవడం ఆ వాటర్లో. బీచ్లో మనం 1 గంట కంటే ఎక్కువ ఉంటేనే మనకి ఏదోలా అయిపోతూ అనిపిస్తూ ఉంటుందండి. అలాంటిది ఈ వర్షంలో, ఈ చల్లదనంలో వాళ్ళు వెళ్ళి తెచ్చి ప్రాణాలతో రిస్క్ అండి వీళ్ళకి. వెళ్ళే వాళ్ళు వస్తారో రారో కూడా తెలీదు, ఏం జరుగుతుందో కూడా తెలీదు సముద్రం లోపల. సో అలాంటి సందర్భాల్లో కూడా వీళ్ళు వెళ్ళి ఫిషెస్ తెచ్చి ఇలా అమ్ముతుంటుంటే బాగా అనిపించిందండి నాకు. ఇవన్నీ డైరెక్ట్గా మేమైతే ఇలా బోటు దగ్గరికే వెళ్ళామండి. ఇంకా మా ఫ్రెండ్ తీసుకెళ్ళింది. బోటు దగ్గరే ఏ ఫిషెస్ కావాలో ఆ ఫిషెస్ అన్నీ వాళ్ళు ఇస్తున్నారండి. ఇగోండి ఈ లోపటండి, లోపటి నుంచి ఫిషెస్ తీసుకెళ్తారు. లోపల కూడా వాటర్ వేసి అందులో వలలో పట్టిన ఫిషెస్ అన్నీ అందులో వేస్తారంటండి. అన్నీ బ్రతికే ఉన్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇగో చూడండి ఇలా మూటల వైజ్ అమ్ముతూ ఉంటారండి. కేజీలు 2 కేజీలు లెక్క కాకుండా ఇలా ఒక మూట ఇంత అని చెప్పి అన్న విధంగా వీళ్ళు ఫిషెస్ అనేవి అమ్ముతూ ఉంటారు. కావలసిన వాళ్ళు కొనుక్కుంటారు. ఇంకా కొంతమంది బుట్టలతో ఇలా అమ్ముతూ ఉంటారు కదండి, వాళ్ళు కూడా అండి ఇలా ఒక బుట్ట ఇంత 500 లేదా 1000 అట్లా మాట్లాడుకుంటూ ఉంటారండి. ఫిష్ యొక్క వెరైటీని బట్టి, ఫిష్ ఉన్న క్వాంటిటీని బట్టి వాళ్ళు రేట్లు అలా అడుగుతుంటారండి. మనకి రేట్లు ఇవన్నీ పెద్దగా ఐడియా లేదు, ఇంకా వాళ్ళే ఇచ్చారండి కొన్ని. సో నాకు కావాల్సిన ఫిషెస్, ఇంకా పీతలు, రొయ్యలు, ఇలా డిఫరెంట్ అన్నీ ఒక వలలో పడుతూ ఉంటాయండి. వాళ్ళు వాటిని సపరేట్ చేసేసి దేనికి అవి సపరేట్గా ఉంచుతూ ఉంటారు. ఎవరికి ఏం కావాలంటే కొనేసుకుంటారండి. ఇగోండి ఇంకా నేను ఈ కూల్గా ఉన్న ఈ క్లైమేట్లో నాకు బీచ్కి వెళ్ళాలని ఎందుకు అనిపించిందో తెలియదు, కానీ వెళ్ళి నాకు చాలా మంచి జరిగిందండి. అసలు ఎంత డిఫరెంట్గా ఇంత కష్టపడుతున్నారు ఆ ఫిషెస్. ఇన్ని వెరైటీస్ ఉంటాయని నేను ఫస్ట్ టైం చూశానండి. చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఇంకా ఇదిగోండి ఇందులో నాకు కావాల్సిన ఫిషెస్ తీసుకొని ఇంకా బోట్ లోపలికి కూడా వెళ్తారంటండి నెక్స్ట్ మంత్. నేను ఇంకా బోట్తో పాటు సముద్రం లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో, అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తానండి. ఈ రోజుకైతే ఇంతే అండి. ఇంకా ఆ బీచ్ యొక్క వెదర్ని ఒక 1/2 hour 1 hour అక్కడ ఉండి ఎంజాయ్ చేసి వచ్చేసానండి. వర్షం పడకముందు బీచ్కి వెళ్ళి చూసామంటే ఒకలా ఉంటుందండి, వర్షం పడేటప్పుడు వెళ్ళి చూస్తే ఇంకోలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి వర్షం పడేటప్పుడు కూడా బీచ్కి మోస్ట్లీ అలౌ చేయరు, బట్ సమ్ టైమ్స్ అలౌ చేస్తూ ఉంటారు కదండి, అప్పుడు వెళ్ళి ఒక్కసారి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది వెదరు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్.